ఇక్కడ నుంచి రామదాసానికి వెళ్తున్నామా? ఓకే, లెట్స్ గో. మీతో రావడం ఓన్లీ ఈ మార్బుల్, ఓన్లీ ఈ టైల్ మీద ఉండి క్లాప్స్ కొడితేనే వినిపిస్తుంది అంటే. ఓ వావ్, కూడా శ్రీరామదాసు నుంచిన ప్లేస్. పైన నుంచి ఫుడ్ వేసేవాళ్ళు. అసలు వెలుతురు లేదు, ఏం లేదు, చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. దాంట్లో నుంచే వెంటిలేషన్ అనమాట, దాంట్లో నుంచి గాలి వచ్చినా ఏమొచ్చినా. గాయస్, గోల్కొండ వచ్చేసాం. చాలా పెద్దగా ఉంటుంది అనుకున్నాను. రోడ్డు పక్కన చిన్న కోటలా ఉంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. హైదరాబాద్ కా చార్మినార్ మొన్న ఎలా చూసారో, హైదరాబాద్కి గోల్కొండ కూడా ఇవాళ చూస్తున్నారు. ఓకే ఓకే ఓకే. చార్మినార్కి ఎంటర్ అయిపోయాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. చార్మినార్కి ఎంటర్ అయిపోయాం. చార్మినార్ అని వస్తుంది నాకు. గోల్కొండకి ఎంటర్ అయిపోయాం. చూసుకోబల్లా ఫోన్ తీసుకెళ్తే ఫోన్ కూడా ఛార్జ్ చేస్తారా? చేయరు కదా కదా. ఏమన్నానికి మరి ఎందుకు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారు? కెమెరా పే కరో, కెమెరా పే కరో. గైస్ బాగుంది. నాకు చార్మినార్ అని వస్తుంది కానీ గోల్కొండ అంటే ఇది అది నోటికి చార్మినార్ తీసుకొచ్చా అందరినీ గోల్కొండకి. మస్తుంది వెదర్ మాత్రం, వెదర్ మాత్రం. ఇదంతా గోల్కొండ గైస్. గోల్కొండ అని చెప్పి నిన్ను చూపిస్తాయింది అనుకుంటున్నారా? గోల్కొండ చూపిస్తా. ఇది గోల్కొండ, ఇదేమో బంగారు కొండ. ఇదిగా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది బంగారు కొండ. నువ్వు కాదు, చుట్టు తల్లి. సో ఇప్పుడు మనం గోల్కొండలో ఉన్నాం గాయస్. గోల్కొండకి ఎంటర్ అయ్యాము. టికెట్ తీసుకుని అటు నుంచి ఎంటర్ అయితే ఇక ఫోటో స్పాట్లో ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు అందరూ. ఈ పెద్ద మెయిన్ గేట్ లాగా చాలా పెద్దగా ఉంది ఇది గేట్. అసలు మెయిన్ డోర్ అప్పట్లో ఎంత పెద్దగా ఉందో. ఒక 18 to 20 feet హైట్ ఉంది డోర్ గాయస్. ఈ పెద్ద పెద్ద దర్వాజాల నుంచి ఇప్పుడే ఎంటర్ అయ్యాం. చాలా పెద్ద 18 to 20 feet హైట్ ఉన్నాయి ఇవి. వావ్, నాకు తెలిసి దీని మీద కూర్చుంటారు అందరూ. చాలా పెద్దగా ఉంది చూడండి, పెద్ద పెద్ద అరుగులు, పెద్ద పెద్ద అరుగులు. ఇట్స్ టూ గుడ్. గైస్ ఏంటి అందరు చప్పట్లు కొడుతున్నారు అనుకున్నారా? మీరు వినే ఉంటారు, గోల్కొండలో ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడెక్కడో ఉన్న ఫోర్ట్లో వినిపిస్తుందంట. సో అందుకే నాకు పైన వినిపిస్తుందంట. అందుకే నిక్కి కూడా చప్పట్లు కొడుతుంది. అక్కడ ఎవరు లేరు, ఆడున్న వాళ్ళకి సౌండ్ వినిపించడానికి కొడుతుంది అనమాట. ఆడ వినిపించింది లేదా ఎలా ఇస్తుంది మరి? చిట్టితలు కూడా క్లాప్స్ కొడుతుంది. బాగుంది గైస్, మరి ఎండగా లేదు, నీట్గా ఉంది. చిట్టితలు అయితే ఎగ్జైట్ అయ్యి మొత్తం తిరుగుతుంది. అక్కడ నుంచి క్లాప్స్ చేయాలంట. ఆ మెట్టు మీద నుంచొని క్లాప్స్ కొట్టాలంట. ఎక్కడ వినిపిస్తుంది? అక్కడ పైన వినిపిస్తుందా? రాజుగారి గదిలో వినిపిస్తుంది అంట ఇక్కడ క్లాప్స్ కొడితే. ఓన్లీ ఈ మార్బుల్, ఓన్లీ ఈ టైల్ మీద ఉండి క్లాప్స్ కొడితేనే వినిపిస్తుంది అంట. రాజుగారు వచ్చారు అక్కడ. ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి ఇది ఫిరంగి అనమాట. అది ఫిరంగి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ రామదాస్ ప్రెజెంట్ చూసుకుందాము, లేటర్ అక్కన్న మదన్ ఆఫీస్ చూద్దాము, ఇక మిగతా ఇవన్నీ చూద్దాం. ఓకే. ఓ వావ్, వెల్కమ్ టు గోల్కొండ, హిస్టారికల్ ప్లేస్ ఆఫ్ హైదరాబాద్. గోల్కొండ మేము వచ్చిన కాడి నుంచి గోల్కొండ నాకు చూపిద్దామని చెప్పి చిన్న అనుకుంటూనే ఉంది.
ఫైనల్లీ ఇవాళ గోల్కొండలో ఉన్నాం. చాలా బాగుంది. నేను బయట నుంచి చూస్తే చాలా చిన్నదేమో అనుకున్నాను, బట్ లేటర్ ఇటు చూడండి చాలా పెద్దగా ఉంది. అంత హైట్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బయట నుంచి చిన్నదేమో అనుకున్నాను, చాలా పెద్దది. అన్నీ కూడా కూలిపోయినాయి కొన్ని. చాలా ఇయర్స్ అయిపోయింది కదా. జనం కూడా బాగానే వచ్చారు. ఈవినింగ్ టైం అయితే బాగుంది, జనం కూడా బాగానే వచ్చారు. ఈ లక్క చెల్లెడు ఫోటో సెషన్ నడుస్తుంది. మనం లోపలికి వెళ్దాం. దీని లోపల గబ్బిలాలు ఉంటాయి. గబ్బిలాలు ఉన్నాయా? గబ్బిలాలు ఎక్కడా లేవు. ఇక్కడ మగధీరాల పంచదార బొమ్మ సాంగ్ కూడా ఇక్కడే తీశారు. అవునా, నిజమా? కింద నుంచి వెళ్ళిపోదాం. ఇట్లా మొత్తం ఇట్లా రాడ్స్ పెట్టడానికి. ఏ రాడ్స్? ఓ లైట్ కోసమా? లైట్ వాట్ ఎవర్ అది హోల్డర్. గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు నగీనా తోట, నగీనా బాగ్. నగీనా తోట అంటే ఏంటంటే ఇదంతా నగీనా తోట. బాగుంది, ఆ తోట బాగుంది. దర్బార్ హాల్ అంటే ఇది. వెళ్తాను. అంటే వాళ్ళు కింద క్లాప్స్ కొడితే దర్బార్ హాల్కి కనిపించే. పైకి వెళ్దాం గాయస్, మెట్లెక్కి కోట పైకి దర్బార్ మహల్కి వెళ్దాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బి. మహేష్ బాబు సినిమా పోకిరి సినిమా చూసుంటే కనుక క్లైమాక్స్ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది కదా, ఇక్కడ అయింది. ఇక్కడే అంటే గోల్కొండలో అయింది. చాలా మూవీస్ అయ్యాయి సాంగ్స్ చాలా. పంచదార బొమ్మ సాంగ్ కూడా ఇక్కడ. ఇందాక చెప్పా కదా గైస్, రామ్ చరణ్ మూవీ మగధీర పంచదార బొమ్మ ఇక్కడే అయింది. ఈ సిటీ వ్యూ టైంకే కదా వచ్చేది మన. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. సిటీ వ్యూ టైంకే కదా వచ్చేది మన. కోర్టు చూడడానికి ఇంత చూసాక నీకు అది అర్థమైంది. ఒకప్పుడు సిటీలు లేవు కాదు. ఇంత లాంగ్ ఎందుకున్నాయి అంటే ఇవి గుర్రాలు ఎక్కడానికి మెట్లు. గుర్రాలు ఎక్కడానికి. మనకితే రాని చెప్పించే అప్పట్లో చెప్పు. గుర్రాలు తిన్న గడ్డీలో గుర్రాలు తిన్న గడ్డి గడ్డీలు కొంచెం మిగిలిపోయి. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మెట్లు ఎక్కడం, కోటంతా ఇవన్నీ చూడడం. దీంట్లో చాలా బాగా అనిపిస్తుంది. చల్లగాలి వస్తూ బాగుంది. ఎక్కు కొంచెం హైట్ ఉంది కదా, కోట్లా ఉంది కదా, అందుకని ఎక్కడానికి కష్టపడుతుంది చెట్టు తల్లి. ఎక్కు పైకి వచ్చాం, కొండ మీదకి వచ్చాం. ఇది ఇక్కడ నుంచి మనం రామదాస్లోకి వెళ్తాం. ఇక్కడ నుంచి రామదాసానికి వెళ్తున్నామా? ఓకే, లెట్స్ గో. మీతో రావడం ఇక్కడ పాడాడు. అయితే నాగార్జున శ్రీరామదాస్ కాదా? ఆయనే రామదాస్ పాడాడు. ఓ ఇదేనా జైలు?
దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ శ్రీరామదాసు గాయస్, శ్రీరామదాసు జైల్లో పెట్టారు కదా, ఖైదు చేసింది ఇక్కడే అన్నమాట. శ్రీరామదాసుని ఖైదు చేసినప్పుడు అక్కడ శ్రీరాముడిని చెక్కాడనమాట, రాముడిని తలుచుకుంటూ. పైనుంచి ఫుడ్ వేసేవాళ్ళు. ఇదంతా ప్రిజన్ అయింది, ఆయన ప్రెజెంట్ అక్కడ వరకు చీకటిగా ఉంది, ఇది ఇంకా లోపలికి కూడా ఉంది. ఇదంతా కూడా శ్రీరామదాసు నుంచిన ప్లేస్. రామదాసు నుంచినప్పుడు రాముడిని తలుచుకుంటూ చెక్కారనమాట శ్రీరాముడిని. అండ్ ఇక్కడ ఉన్నప్పుడు మనం వెళ్ళి రామదాసు చెక్కిన శ్రీరాముడిని వెళ్ళి దర్శించుకుందాం. వచ్చే స్టెప్ శ్రీరాముడిని చెక్కారు ఇక్కడ. శ్రీరామదాసు చెక్కిన ప్లేస్ ఇది. ఇట్లా ఉందన్నమాట. ఇక్కడి నుంచి చూస్తే కిందకి ఇలా స్టెప్స్ ఇచ్చారు, చాలా పైకి ఉంది ఇది. ఇదంతా కూడా రామదాసు నుంచి ఉన్న ప్రిజన్. అసలు వెలుతురు లేదు, ఏం లేదు, చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. దాంట్లో నుంచే వెంటిలేషన్ అనమాట, దాంట్లో నుంచి గాలి వచ్చినా ఏమొచ్చినా. ఎన్నో సంవత్సరాల క్రితం రాళ్ళు రప్పలు కట్టడాలు. వచ్చేసాం. పోచమ్మ తల్లి టెంపుల్. ఒకప్పుడు నీట్ గా క్లియర్ గా ఒకటే దారి ఉండేది, సింగిల్ వే. ఇప్పుడు చాలా స్ప్లిట్ అయిపోయి టూ మెనీ వేస్ అయిపోయినాయి. ఏమంటున్నారంటే ఎటు వెళ్ళినా కానీ పైకి వెళ్తాం సార్ అన్నారు, ఏమన్నా అడిగినా కానీ. ఓ వావ్, దిస్ ఈస్ ద సిటీ వ్యూ గైస్. దిస్ ఈస్ ఆసమ్, నైస్. సిటీ వ్యూ సూపర్. గోల్కొండ నుంచి సిటీ మొత్తం ఇలా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి వేసేవాళ్ళు శ్రీరామదాస్కి ఫుడ్. యా, ఇదంతా ఆయన ప్రిజన్. ఇక్కడ నుంచి ఇదంతా ఆయన ప్రిజన్. ఇక్కడ నుంచి వేసేవాళ్ళు. ఇదంతా రామదాస్ ప్రిజన్ అనమాట. ఇక్కడ నుంచి ఫుడ్ వేసేవాళ్ళు. ఫలక్నామా ప్యాలెస్ వెళ్ళినా ఇలానే ఉంటుందేమో కదా. ఫలక్నామా ప్యాలెస్ ఇస్ రియల్ ప్యాలెస్. ఇదే హైట్ ఉంటుంది కదా, ఇదే హైట్ ఇలానే ఉంటుంది. సిటీ కూడా ఇలానే కనిపిస్తుంది కదా. ఎక్కడికక్కడే డ్రింకింగ్ వాటర్ పెట్టారు. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చా? ఎన్ని ఇయర్స్ అయింది? ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ more than 12 years. I don't remember if I... గైస్, ఆయాసం వస్తుందేమో కానీ నేనైతే ఫస్ట్ టైం వచ్చా. వర్త్ కమింగ్ అనిపించింది, ఎందుకంటే రామదాస్ ప్రెజెంట్ చూసాక బాగుంది. బేసిక్గా మేము చాలా లేట్గా బయలుదేరాము. యా, సో అందుకే హడాడికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఉంది టెంపుల్. అయితే గోల్కొండ బోనాలు అవుతాయి. ఆ గోల్కొండ బోనాలు అయినప్పుడు ఇదంతా బోనాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ వరకు ఎక్కుతారు. ఇంత హైట్లో బోనాలా? గైస్, ఇఫ్ యు సీ దేర్, యు విల్ సీ పోచమ్మ తల్లి టెంపుల్ రైట్ దేర్. గైస్, గోల్కొండ పైన పోచమ్మ తల్లి టెంపుల్ ఇంత బాగా పెట్టారు చూడండి. ఎల్లమ్మ తల్లి శ్రీ జగదాంబ ఆలయం. ఇదేం ప్లేస్? ఇది టాప్, వన్ ఆఫ్ ద టాప్. ఇంక ఇదే టాప్. ఓ, ఇక్కడ వినిపిస్తుంది అక్కడ కొడితే. అబ్బా, ఏమన్నా ఇంజనీరింగ్ అప్పట్లో. గైస్, ఇందాక స్టార్టింగ్లో చూపించాం కదా, అక్కడ మనం ఎంట్రన్స్లో క్లాప్స్ కొడితే, ఒక మార్బుల్ మీద నుంచి క్లాప్స్ కొడితే ఇక్కడ ఈ మహల్లో వినిపించిద్దంట సౌండ్.
వెనకాల పెద్ద సింహం వస్తుందంట. అబ్బా పెద్ద చల్ల గాలి వస్తుంది. యూర్ ఎంజాయింగ్. దర్బార్ హాల్ ఇచ్చా. దిస్ ఈస్ దర్బార్ హాల్. ఇదంతా కూడా దర్బార్ హాల్. చాలా హైట్లో ఉంది. లెట్స్ గో. ఇంకా ఇది స్మెల్ నిక్కుతాను. ఓ ఇక్కడ వస్తుంది స్మెల్. ఇంకా ఇవన్నీ అవే కదా గుహలు. మొత్తం గబ్బిలాల వాసన వస్తుంది. బ్యాడ్ స్మెల్. బ్యాడ్ అండ్ బ్యాడ్. ఏమైంది? మై గాడ్ టూ మెనీ పీపుల్. మై గాడ్ జనం అస్సలు ఉండవు అనుకున్నాను. చాలామంది ఉన్నారుగా. ఫైనలీ టాప్ ఫ్లోర్కి వచ్చేస్తాం. ఫోర్ట్లో దర్బార్ హాల్ అంటారు. దర్బార్ హాల్ చాలా పైన ఉన్నాము. జనాలు చాలామంది ఉన్నారు. పిగ్గా ఒక లుక్ వేసుకొని ఆనవాయితీ 2 ఫోటోలు దిగేసి వెళ్ళిపోదాం. గైస్ ఇదంతా దర్బార్ హాల్ అప్పట్లో. ఐ థింక్ ఇప్పుడు మనం అసెంబ్లీ అని పిలుస్తున్నాం కదా. ఐ థింక్ అప్పట్లో ఇది అసెంబ్లీ కావచ్చు. చాలా హైట్, సిటీకి చాలా 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 ఎత్తులో ఉంది ఇది. వావ్, ఇక్కడ నుంచి చాలా బాగుంది వ్యూ. సూపర్ వ్యూ గైస్. అటంతా వర్షం పడుతుంది అనుకుంటా. క్లౌడ్స్ గట్టిగా ఉన్నాయి. వ్యూ చాలా చాలా బాగుంది. చాలా బాగుంది కదా వ్యూ. సిటీలో గట్టిగా వర్షం పడుతున్నట్టుంది. గైస్ నాకు గోల్కొండ చూపించాలని అన్న కోరిక గట్టిగా ఉన్నట్టుంది. చూపించేసింది గైస్. ఇది గోల్కొండ గైస్. అది హైదరాబాద్ సిటీ గైస్. భాగ్యనగరం, గోల్కొండ, నా భాగ్యమతి. సో మా ఆయనకి గోల్కొండ ఫోర్ట్ చూపించాలి అన్న కోరిక నాకు తీరింది. ఆయనకు కూడా ఎప్పటి నుండో చూడాలన్న కోరిక తనకి తీరింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యు గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ గైస్. మీరు గోల్కొండ చూస్తే కమెంట్ చేయండి, చూడకపోయినా కమెంట్ చేయండి. మేము ఇంకా చాలా ప్లేసెస్ మిస్ అయ్యాము. కాకపోతే ఇప్పుడు టైం లేదు. మేము 5 స్టార్ట్ అయ్యాము. మేము ఇప్పుడు ర్యాప్ చేస్తున్నాం. యా, దట్స్ ద పాయింట్. Yep. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. బాయ్. టైం అయిందంటే వెళ్ళిపోవాలంట. ఎత్తుకుంటా అంటే వద్దంటుంది. తనే దిగిద్దంట. ఇదే కదా కింద. వచ్చేసాం ఆల్మోస్ట్. అంతే, ఇటు నుంచి వెళ్ళిపోవడమే. ఫైనల్లీ కిందకి వచ్చేసాం. కిట్టలి కిందకి వచ్చేసాం. ఇంకా లాస్ట్. దిస్ ఈస్ ద లాస్ట్. This is the last friend. Yay! Good job, Nirvi.